అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 55 విరాట్ డిసిషన్. ఇక స్టోరీలోకి వెళ్తే, మొదటి రోజు ఆఫీస్లో వర్క్ ఇంకా కాంట్రాక్ట్స్ చాలా ఈజీగా హ్యాండిల్ చేశానని గొప్పలు చెప్పుకుంటున్న హాస్ని వైపు వింతగా చూస్తూ, అంత బాగా హ్యాండిల్ చేశావా అని అడిగింది కీర్తి. అదేంటి బేబీ అలా అంటున్నావు అని బొంగమూతి పెట్టుకున్న హాస్ని వైపు వెట్టకారంగా చూస్తూ, మొత్తం అంతా విరాట్ గారి మనుషులు మేనేజ్ చేస్తే కూర్చొని గేమ్స్ ఆడుకొని ఇక్కడ టైం పాస్ చేశావు. అక్కడ రెస్టారెంట్లో వాడి బుర్ర బద్దలు కొట్టి విరాట్ గారి పేరు వాడుకొని కాంట్రాక్ట్ నుండి బయటపడ్డావు. ఇందులో తమరు యూజ్ చేసిన తెలివి ఏముంది అని వేలాకోలంగా అంది కీర్తి. అది కూడా తెలివే పాపా, దాన్ని ఇంకో భాషలో స్మార్ట్ వర్క్ అని కూడా అంటారు, నీకు తెలియదులే అని తెలివిగా మాట్లాడింది హాస్ని. ఈ తెలివితేటలకేం తక్కువ లేదు, కానీ ఆ సిస్టంలో ఏం కెలుకుతున్నావు అని అడిగింది కీర్తి. ఈ డొక్కు కంప్యూటర్లో గేమ్స్ ఆడడం అవ్వట్లేదు పాపా, నా కోసం ఒక కొత్త సిస్టమ్ కొంటావా అని ఆశగా అడిగింది హాస్ని. నేను వెళ్ళి కొనాలా అని అయోమయంగా చూస్తున్న కీర్తి వైపు చూసి, హా, నువ్వే వెళ్ళాలి, ఎంతైనా నా అసిస్టెంట్ కదా. షాప్కి వెళ్ళి మొత్తం అన్ని రకాల గేమ్ ఫీచర్స్ ఉన్న కంప్యూటర్ని తీసుకురా అని ఆర్డర్ వేసి మొబైల్లో తలదూర్చింది హాస్ని. ఈ పిచ్చిది బాస్ అయింది, ఇక ఈ ఆఫీస్కి ఎలాంటి గతి పట్టిస్తుందో అని మనసులో అనుకుంటూ అక్కడి నుండి బయటికి వెళ్ళిపోయింది కీర్తి. ఆమె వెళ్ళిన తర్వాత చాటింగ్ యాప్ యూజ్ చేసిన హాస్నికి కొత్త ఫ్రెండ్ యాడ్ అయినట్లు కనిపించడంతో ఆశ్చర్యపోయింది. నాకు తెలియకుండా ఈ కొత్త ఫ్రెండ్ ఎలా యాడ్ అయ్యారు? అతని నేమ్ కూడా మాస్టర్ అని చాలా వెరైటీగా ఉంది. మెసేజ్ చేయాలా వద్దా అని ఒక్క నిమిషం తడబడింది. హాయ్ అని మెసేజ్ చేసింది హాస్ని. కాసేపటికి అక్కడి నుండి హాయ్ అని రిప్లై రావడంతో, నేను మీకు తెలుసా, నేను మిమ్మల్ని యాడ్ చేశానా, మీరెవరు, మేలా ఫీమేలా, మీరు గేమ్స్ బాగా ఆడతారా, మీ నేమ్ ఏంటి అంత వింతగా ఉంది, ఒరిజినల్ నేమ్ పెట్టుకోవడానికి భయమా అని వరుసగా ప్రశ్నలు అడిగింది హాస్ని. తెలుసు, నువ్వే యాడ్ చేశావు, నీకు గట్టి కాంపిటీషన్ ఇస్తాను. ఇక నా నేమ్ విషయానికి వస్తే నాకు నచ్చిన పేరు పెట్టుకుంటాను, నీకేమైనా అబ్జెక్షనా అని రిప్లై ఇచ్చాడు అవతలి వ్యక్తి. ఓకే, నువ్వేం చేస్తుంటావు అని అడిగిన హాస్నితో, వర్క్ చేస్తుంటాను అని బదులిచ్చాడు మాస్టర్. ఎవరైనా వర్కే కదా చేస్తారు, వీడేంటి ఇలా చెప్తున్నాడు అని ఆలోచిస్తున్న హాస్నికి ఏదో అనుమానం రావడంతో అప్పుడే వచ్చిన కీర్తికి ఆ చాటింగ్ చూపించి, నాకెందుకో ఇతను ధనుష్ అనిపిస్తోంది అని చెప్పింది హాస్ని. ఇంకెవరైనా కావచ్చు కదా, అతనే అని నమ్మకమేంటి అని డౌట్ పడ్డ కీర్తి వైపు చూస్తూ, లేదు, ఖచ్చితంగా అతనే, వాడికి కాక ఆ అవసరం ఎవరికి ఉంటుంది, ఈరోజు నన్ను చూశాడో లేదో వెంటనే మెసేజ్ చేశాడు, నాకు సైట్ కొడుతున్నాడంటావా అని అనుమానంగా అడిగింది హాస్ని. సైట్ కొడితే విరాట్ గారి చేతిలో పడతాడు కాబట్టి బుద్ధున్నోడు ఎవరు నీతో పెట్టుకోరు, ముందు పని చూడు పాపా అని బయటికి వెళ్ళిపోయింది కీర్తి. ఈ మధ్యన దీనికి నా మీద, నా ఫాలోయింగ్ మీద జలసీ బాగా పెరిగిపోయింది అనుకుంటూ కాసేపు గేమ్స్ ఆడుకొని ఈవినింగ్ ప్యాలెస్కి వెళ్ళిపోయింది హాస్ని. ఆ రాత్రి డిన్నర్ టేబుల్ దగ్గర సీరియస్గా ఉన్న విరాట్ని చూసి, ఏమైంది, ఎందుకు అలా ఉన్నారు అని అడిగింది హాస్ని. కంపెనీలో హెవీ వర్క్ అని బదులిచ్చాడు విరాట్. దానికే ఇలా ఉన్నారా, నన్ను చూడండి ఎంత ఉల్లాసంగా ఎంత ఉత్సాహంగా ఉన్నాను అని వాగుతున్న హాస్ని వైపు సీరియస్గా చూస్తున్న విరాట్ని చూసి ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. 3 రోజుల తర్వాత వర్క్లో బిజీగా ఉన్న విరాట్ దగ్గరకు దాస్ వచ్చి, సార్, బలరాం గారి మీద పాయిజన్ అటాక్ చేసింది ఈ లిక్విడ్తోనే, ఇది కలర్లెస్ అండ్ టేస్ట్లెస్ కాబట్టి ఎలాంటి ఫుడ్ ఐటెంలోనైనా ఈజీగా కలపచ్చు. రాజమహేశ్వరి ఈ డ్రగ్ను నైట్ టైంలో తాగే మజ్జిగలో మిక్స్ చేసి ఇచ్చేది, దానివల్లే బలరాం గారి ఇంటర్నల్ ఆర్గాన్స్ కూడా డ్యామేజ్ అయిపోయాయి అని తెలుసుకున్న విషయం మొత్తం విరాట్కి చెప్పాడు దాస్. మహేశ్వర్కి ఈ డ్రగ్ ఎలా వచ్చింది అని ప్రశ్నించాడు విరాట్. ఆమెకి ఒక ఫేమస్ డ్రగ్ కంపెనీ ఓనర్ చక్రవర్తితో చాలా రోజుల నుండి స్నేహం ఉంది, అతనే మహేశ్వర్కి ఈ డ్రగ్ ఇచ్చాడు అని చెప్పాడు దాస్. నెక్స్ట్ ఏం చేయాలో నీకు తెలుసు అనుకుంటాను అని సూటిగా చూసిన విరాట్తో, తొందరలో ఆ డ్రగ్ కంపెనీ క్లోజ్ అయిపోతుంది, నింద ఆ మహేశ్వరి మీద పడుతుంది అని చెప్పాడు దాస్. గుడ్, బట్ అలాంటి ఆడదానికి ఇంకా బతికే అర్హత ఉందంటావా అని అడిగిన విరాట్ వైపు అయోమయంగా చూస్తూ, మన చేతుల్లో టార్చర్ కూడా ఉంటుంది కదా సార్ అని చెప్పాడు దాస్. ఎస్, కానీ అది మహేశ్వరి చేసిన పాపాలను శిక్షించడానికి 10% కూడా సరిపోదు.
ఇంకా ఇంకా పనిష్ చేయాలి. ఆ తల్లి కూతుళ్ళు ఇద్దరూ ఈ భూమి మీద ఉండటానికి వీల్లేదు. ఫినిష్ చేయండి అని ఆర్డర్ వేశాడు విరాట్. ఓకే సార్, తొందరలో వాళ్ళ చాప్టర్ క్లోజ్ చేసి మీకు ఇన్ఫామ్ చేస్తాను అని చెప్పాడు దాస్. గుడ్, బట్ ఈ విషయం బయటికి రానివ్వకు. ఈ మెడిసిన్ సేఫ్ ప్లేస్లో స్టోర్ చేయి, ఫ్యూచర్లో ఎవిడెన్స్గా పనికొస్తుంది అని చెప్పాడు విరాట్. ఓకే సార్ అని వెళ్ళిపోతూ ఒక ఇంపార్టెంట్ మాట చెప్పాలి సార్. బలరాం గారి కంపెనీలో పిఆర్ డిపార్ట్మెంట్ హెడ్ మన హాస్ని మేడంకి సైట్ కొడుతున్నాడు. మేడం కూడా వాడి మీద పాజిటివ్ ఒపీనియన్ ఉండటంతో ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నారు. ప్రస్తుతానికైతే ఎలాంటి ప్రాబ్లం లేదు, కానీ ముందు జాగ్రత్తగా చెప్తున్నాను సార్ అని విరాట్కి చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు దాస్. ఇదిలా ఉండంగా ఆఫీస్ బిల్డింగ్లో సెకండ్ ఫ్లోర్లో ఉన్న కేఫ్లో హాస్ని ఇంకా ధనుష్ ఇద్దరూ జోక్స్ వేసుకొని నవ్వుకుంటూ కాఫీ తాగుతున్నారు. ఇంతలో సడన్గా, మేడం మీరు చూస్తే చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు, విరాట్ సార్కి ఎలా కనెక్ట్ అయ్యారు అని క్యూరియస్గా అడిగాడు ధనుష్. నేను కనెక్ట్ అవ్వలేదు, విరాట్కి నేను నచ్చి తనే నా వెంట పడ్డాడు. మొన్న కూడా చూసావు కదా, ఆఫీస్కి ఫస్ట్ టైం బాస్గా వస్తున్నానని నా వెంట ఎలా వచ్చాడో అని ప్రౌడ్గా చెప్పింది హాస్ని. ఏదేమైనా మీరు చాలా గ్రేట్ మేడం. సింహం లాంటి విరాట్ గారిని మీ ఫింగర్ టిప్స్ మీద ఆడిస్తున్నారు. మీరంటే నాకు చాలా అభిమానం మేడం. జస్ట్ మీతో ఒక సెల్ఫీ తీసుకోవచ్చా అని ఆశగా అడిగాడు ధనుష్. ఎస్ ధనుష్, బట్ ఆఫీస్లో ఎవరికీ తెలియకూడదు. ఏదో నువ్వు నాతో ఫ్రెండ్లీగా ఉంటావు కాబట్టి ఒప్పుకున్నాను. బీ కేర్ఫుల్ హా అని సున్నితంగా చెప్పింది హాస్ని. యా ష్యూర్ మేడం, నా హ్యాపీనెస్ కోసం సెల్ఫీ అంతే అని హాస్ని పక్కకు వచ్చి నిల్చొని సెల్ఫీ తీయబోయిన ధనుష్ చేతిలో మొబైల్ని లాక్కొని నేను తీస్తాను అని చెప్తూ వాళ్ళ దగ్గరికి వచ్చాడు విరాట్. అది సార్, ఏదో జస్ట్ క్యాజువల్గా అడిగాను సార్, అంతే, ఇంకేం లేదు అని తడబడుతూ వాళ్లకు కాస్త దూరం జరిగాడు ధనుష్. ఓహో అన్నట్లు లుక్కిచ్చి హాస్ని పక్కన కూర్చో అన్నాడు విరాట్. నో సార్, పర్లేదు అని మొహమాటంగా నవ్వుతున్న ధనుష్ విరాట్ ఫేస్లో కోపానికి జడిసి సైలెంట్గా కూర్చున్నాడు. హాస్నితో నీకేం పని అని సూటిగా ప్రశ్నించాడు విరాట్. ఏం లేదు సార్, మేడం చాలా బాగా మాట్లాడుతున్నారు అందుకే అని భయపడుతున్న ధనుష్ వైపు సూటిగా చూస్తూ, నువ్వు ఈ ఆఫీస్ నుండి పారిపోవడానికి నీకెంత టైం కావాలి అని స్పష్టంగా అడిగాడు విరాట్. జస్ట్ 10 minutes సార్, నా థింగ్స్ తీసుకోవాలి కదా అంటూ వేగంగా పైకి లేచి అక్కడి నుండి పరుగున పారిపోయాడు ధనుష్. అప్పటికే విరాట్ని చూసి షాక్ అయిన హాస్ని ధనుష్ రియాక్షన్కి నోరు తెరుచుకొని చూస్తూ ఉండిపోయింది. ఆమె ముఖం ముందు చిటికలు వేసి, ఇందాక వాడికి ఏదో చెప్తున్నావు కదా, అది కంటిన్యూ చేయి అని కమాండ్ చేశాడు విరాట్. నేనేం చెప్పాను? నేనేం చెప్పలేదే, అన్నీ మీరే ఊహించుకుంటున్నారు అని బింకంగా అంది హాస్ని. ఆహా, మరి నాకేంటి, నేను నీ వెంట పడ్డానని చెప్పినట్టు వినిపించింది అని అడుగుతున్న విరాట్ వైపు భయంగా చూస్తూ, ఏదో ఊరికే అలా చెప్పాను, సారీ అని తల వంచుకొని చెప్పింది హాస్ని. ఊరికే కూడా అలా చెప్తారా? అయితే నేను ఊరికే ఏదో ఒకటి చేస్తాను, నీకు ఓకే కదా అని ఈవిల్ స్మైల్ ఇచ్చాడు విరాట్. ఏదో ఒకటి అంటే ఏం చేస్తారు అని అనుమానంగా అడుగుతున్న హాస్ని వైపు ఓరగా చూస్తూ, ఇప్పటి వరకు మనకి జరగని ఆ రాత్రి అయిపోతుంది అని కన్నింగా నవ్వాడు విరాట్. నో, అందుకు నేను ఒప్పుకోను, దానికి ఇంకా చాలా టైం ఉంది అని ఇంకా అక్కడే ఉంటే విరాట్ ఏమంటారో అని భయపడుతూ అక్కడి నుండి ఆఫీస్ రూమ్లోకి పారిపోయింది హాస్ని. విరాట్ కూడా హాస్ని వెనకే క్యాబిన్లోకి వెళ్ళి లాక్ చేసి మీదకి వస్తూ, ఇంకెప్పుడైనా మగవాళ్ళతో మాట్లాడడం చూస్తే అస్సలు ఊరుకోను, అర్థమైందా అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు విరాట్. బాగా అర్థమైంది, ఇక మీదట మగాడితో కాదు కదా, మగ పురుగుతో కూడా మాట్లాడను అని తల అడ్డంగా ఊపింది హాస్ని. ఎక్కువ తిప్పకు, మెడలో బోట్లు లూజ్ అవుతాయి అంటూ వెనక నుండి ఆమె నెక్ మీద చేవేసి మీదకు లాక్కొని ఎముకలు విరిగిపోతాయేమో అన్నంత గట్టిగా హత్తుకొని గాఢంగా పెదవుల మీద ముద్దు పెట్టాడు విరాట్. కాసేపటికి ఆమెను వదిలేసి, ఈవినింగ్ వచ్చి పికప్ చేసుకుంటాను అని హాస్నికి చెప్పి అక్కడి నుండి వేగంగా బయటికి వెళ్ళిపోయాడు విరాట్. అతను వెళ్ళిపోయిన తర్వాత చాలాసేపటి వరకు భారంగా ఊపిరి తీసుకుంటూ ఉక్కిరిబిక్కిరైన హాస్ని కాసేపటికి సర్దుకొని పిఆర్ డిపార్ట్మెంట్కి కాల్ చేసి ధనుష్ కోసం అడిగింది. అతను ఎప్పుడో వెళ్ళిపోయాడని తెలిసి చాటింగ్ యాప్ ఓపెన్ చేసి, ఐఎమ్ సారీ ధనుష్, నా వల్లే నీ జాబ్ పోయింది, విరాట్ గారిని నేను అడ్డుకోలేకపోయాను, సారీ ఫ్రెండ్
అని మాస్టర్కి మెసేజ్ పెట్టి తల పట్టుకొని కూర్చుంది హాస్ని. అప్పుడే రూమ్లోకి వచ్చిన కీర్తి హాస్నిని చూసి, మళ్ళీ ఏం చేసి నెత్తి మీద సమస్యలు తెచ్చుకున్నావు అని వెటకారంగా అడిగింది. అంటే ఏంటి నీ ఉద్దేశం? నీ కంటికి ఎప్పుడూ ఏదో ఒకటి చేసి సమస్యల్లో పడేదానిలా కనిపిస్తున్నానా అని కోపంగా చూసింది హాస్ని. నువ్వు ఎలా చూసినా అదే కదా నిజం. ఏం చేశావో అది చెప్పు అని సూటిగా అడిగిన కీర్తితో, ధనుష్తో కలిసి కాఫీ తాగడానికి వెళ్ళాను అని తడబడుతూ చెప్పింది హాస్ని. నీకేమైనా మతిపోయిందా హాస్ని? ఎందుకు అన్నీ ఇలాంటి పనులు చేస్తావు? నీ విషయంలో విరాట్ గారు ఎంత పొసెసివ్గా ఉంటారో నీకు తెలియదా అని కోపంగా అడిగింది కీర్తి. అయితే నేనేం చేయాలి? ఆ నిత్యతో రాసుకు పూసుకు తిరుగుతున్నప్పుడు నేనేమైనా మాట్లాడానా? లేదు కదా. నేను జస్ట్ కాఫీ తాగాను అంతే. దానికే ధనుష్ను భయపెట్టి కంపెనీ నుండి తరిమేశారు. ఇదెక్కడి న్యాయం అని ఉక్రోషంగా అడిగింది హాస్ని. ఈ విషయంలో నువ్వు ఎంత చెప్పినా మారవు. నీకు నచ్చినట్లు చేసుకో అని అక్కడి నుండి వెళ్ళిపోయింది కీర్తి. ఆ రోజు ఈవినింగ్ కంపెనీ నుండి బయటకు వచ్చిన హాస్నికి పార్కింగ్లో ఉన్న విరాట్ కార్ కనిపించింది. అది చూసి, హిట్లర్ అప్పుడే వచ్చేశాడా అని లోపలే తిట్టుకుంటూ నేరుగా వెళ్ళి డోర్ తీసుకొని కారులో కూర్చుంది హాస్ని. కార్ నేరుగా ప్యాలెస్ వైపు వెళ్తుండగా, విరాట్ గారు మీతో ఒక విషయం మాట్లాడాలి అని నెమ్మదిగా టాపిక్ స్టార్ట్ చేసింది హాస్ని. మాట్లాడు అని ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూనే అన్నాడు విరాట్. మీరు రోజులా నాతో మాట్లాడట్లేదు ఎందుకు అని అడిగిన హాస్ని వైపు తీక్షణంగా చూస్తూ, ఎందుకో నీకు తెలియదా అని సీరియస్గా అడిగాడు విరాట్. అది నేనేదో నార్మల్గా చెప్పాను, అంత మాత్రానికే ఇలా మాట్లాడాలా అని మొహం మార్చుకుంది హాస్ని. నేను 2 minutes ఇగ్నోర్ చేస్తే ఇలా అడిగావు, మరి హస్బెండ్ను స్ట్రేంజర్ అని చెప్తే నాకు కోపం రావడం తప్పు అంతేనా అని సూటిగా అడుగుతున్న విరాట్ మాటలకి హాస్నికి ఏమని బదులు చెప్పాలో తెలియట్లేదు. కాసేపు సైలెంట్గా ఉన్న హాస్ని, నేను అలా చెప్పడం తప్పే, కానీ మన గురించి తెలియడం ఎందుకని అలా మాట్లాడాను అని కప్పిపుచ్చుకోవడానికి ట్రై చేసింది హాస్ని. నేను నీ వెనక ఆఫీస్కి వచ్చాను, అప్పుడు ఎవరికీ అర్థం కాదు అంటావా? తెలియకుండానే మేనేజ్ చేయాల్సిన అవసరం ఏంటి అని స్ట్రైట్గా క్వశ్చన్ చేశాడు విరాట్. ఏమో నాకు తెలియదు విరాట్ గారు, ఆ క్షణం అనిపించింది చేశాను. అది జస్ట్ కొలీగ్స్ మధ్య రెగ్యులర్గా ఉండే ఫార్మాలిటీ మీటింగ్. దానికి మీరు ఇంత వైల్డ్గా ఎందుకు రియాక్ట్ అవుతున్నారో నాకు అర్థం కావట్లేదు. అతన్ని కంపెనీ నుండి వెళ్ళిపోయేలా చేశారు, అది తప్పనిపించలేదా? లేదు అన్న విరాట్తో, ఆఫీస్ అన్నాక మగవాళ్ళు కూడా ఉంటారు, మీరు ఇలా కండిషన్ పెడితే ఎలాగా? మొత్తం లేడీస్ను మెయింటైన్ చేయాలా అని అడిగింది హాస్ని. ఎస్, మేల్ స్టాఫ్ను ఫీమేల్ స్టాఫ్తో రీప్లేస్ చేయి అని కమాండింగ్ టోన్తో అన్న విరాట్ వైపు కోపంగా చూస్తూ, అయితే మీ ఆఫీస్లో కూడా లేడీస్ అందరినీ తీసేసి జెంట్స్ని జాయిన్ చేసుకుంటారా అని అడిగింది హాస్ని. హాస్ని ప్రశ్నకు విరాట్ ఏమని సమాధానం చెప్తాడు? ఈ సమస్య నుండి ఎలా బయటపడతాడు? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.